నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయం చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరము కలిసి చదువుతాం. అందరము కలిసి 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతాం. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒక్కి చిక్కుంచుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చి భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు. తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెన ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెన. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు. వందనాలు. రీతిగా ఆరాధనలో కూడి మిమ్మల్ని స్తుతించటానికి, మీ నామాన్ని మహింపరచటానికి మీరు ఏర్పాటు చేసిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని సకాలంలో తోడుకొని రండి. మీ అద్భుతాలు మా మధ్యలోనే జరిగించండి. ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఈ లేఖనాన్ని మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. నీ కృప తప్పు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ లేఖన సత్యాలను గ్రహించలాగిన మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే ఎండిన ఎముకలు కూడా మహాసైన్యంగా మారాలి. మీరు మాట్లాడితే చనిపోయిన లాజరు కూడా తిరిగి బ్రతికాలి. మీ మాటల చేత మమ్మల్ని ఉజ్జీవింపచేయాలి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుని నీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన ఈ 4 వచనాలు ఇశ్రాయేలీల దయనీయ స్థితిని, ప్రాముఖ్యంగా బబులోను చెరలో వారి పరిస్థితి ఏ రీతిగా ఉందనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోకి వారు వెళ్ళిపోయారంట. 14వ వచనంలో మనం చూడగలిగితే, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. భయంకరుడు, బలవంతుడైన అపవాది రూపంలో ఉన్న బబులోను సామ్రాజ్యం ఇశ్రాయేలీయులను ఏం చేస్తూ ఉంది? ఎన్నిక లేని వారినిగా, గుర్తింపు లేని వారిగా, బలహీనులుగా చేసి 15వ వచనంలో ఏం చేస్తున్నాడు వాడు? గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు.
వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. గమనించండి, ఇశ్రాయేలీయులు బానిసలుగా బబులోను సామ్రాజ్యంలో చేరుతున్న కొలిది వాడు ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడు. వారిని గాలము వేసి గుచ్చి లాగుతున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు. మెట్టుకు ఈ మాటలే ప్రస్తుత పరిస్థితులకు కూడా ఆపాదించుకొని మనం చూడగలిగితే విశ్వాస జీవితంలో ఒడిదుడుకులు అనేవి సహజంగానే ఉంటాయి. ఆత్మీయతలో ఉద్దాన పతనాలు సహజంగానే కలుగుతూ ఉంటాయి. వీటన్నిటి నడుమ అపవాది కొన్ని సందర్భాల్లో మనిషి బలహీనతలను బట్టి ఏం చేస్తున్నాడంటే మనుషులందరినీ కూడా గుచ్చి లాగుతున్నాడంట. ఎలాగా? గాలము వేసి. అలాగే ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు. గమనించండి, ఈ 15వ అధ్యాయములో అపవాది విశ్వాసిని ఏ రీతిగా పతనం చేస్తున్నాడో 3 రకాలుగా చెప్పబడింది. ఈ 3 విధానాలు కూడా విశ్వాసి ఎదుర్కొంటున్న ఆత్మీయ పరీక్ష. ఈ పరీక్షలో ఖచ్చితంగా విశ్వాసి నెగ్గాలనేది దేవుని చిత్తం అయితే అపవాది ఏం చేస్తున్నాడు? గాలము వేసి గుచ్చి లాగుతున్నాడు. ఎవరికి ఎటువంటి బలహీనత కలిగిస్తే వారు ఆత్మీయతలో నుంచి పతనం అయిపోతారో వారికి అటువంటి బలహీనత కలిగిస్తున్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు కదా. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. గమనించండి, గాలము, ఉరులు, వలలు, ఈ 3టిని బట్టి అపవాది మనుషులకు ఏ రీతిగా ప్రలోభాలు పెట్టాలో, ఏ రీతిగా ఆత్మీయతలో నుంచి పడద్రోసేయాలో, ఆత్మీయతలో ఉన్నతంగా దేవునితో సహవాసం చేయవలసిన విశ్వాసిని ఆత్మీయతలో పతనం చేయాలో అపవాదికి బాగా తెలుసు. అందుకని మెట్టుకు ఈ 3 విధానాల్లో అపవాది బహుబలంగా పనిచేస్తున్నాడు. ఎందుకనంటే అంత్య దినాలు, అపాయకరమైన రోజులు. ఎవరిని ఏ రీతిగా ప్రలోభ పెట్టాలి, ఎవరిని ఏ రీతిగా ఆత్మీయంగా పతనం చేయాలో వాడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆఖరిగా అటువంటి ఉరుల్లో చిక్కుబడిపోయి, ఆ వలల్లో చిక్కుబడిపోయిన తరువాత వాడు ఏం చేస్తున్నాడు? సంతోషముతో గంతులు వేస్తున్నాడు. కానీ మనం గ్రహించవలసింది ఏంటంటే వాడి ఆనందం తాత్కాలికమైన ఆనందమే కదా, అల్ప సంతోషమే. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నమాట, ఆయన లోకాన్ని జయించాడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో జయశాలులుగా ఉండాలనేదే ఆయన చిత్తం. ఎందుకని? ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం, వీటన్నిటిని కూడా ప్రభువు వారు జయించారు. మనము కూడా వాటిని జయించాలనేదే దేవుని చిత్తమయ్యం. సందర్భానుసారంగా చూస్తే బబులోను సామ్రాజ్యంలో చెరకు వెళ్ళిపోయిన ఇశ్రాయేలీయుల పరిస్థితి ఈ రీతిగా ఉంటే, వాస్తవిక దృక్పథంలో విశ్వాసి పరిస్థితి కూడా ఈ రోజున అంత్యకాలంలో అపాయకరమైన రోజుల్లో ఈ రీతిగానే ఉంటుంది. గమనించండి, ఎవరిని ఏ రీతిగా ప్రలోభ పెడితే వారు ఆత్మీయతలో నుంచి తొలగిపోతారో, వారు విశ్వాస భ్రష్టులైపోతారో అపవాదికి బాగా తెలుసు. గమనించండి, బాగా తెలుసు కదా. కొంతమంది వర్తకులు ఉంటారు కదా, ఏ రోడ్లో చిన్నపిల్లలు ఉన్నారో వాడికి బాగా తెలుసు. ఆ రోడ్లోకి వెళ్ళి మా వద్ద వెనీలా, స్ట్రాబెర్రీ, పైనాపిల్, చాక్లెట్, మ్యాంగో ఇవన్నీ దొరుకుతాయి అని 4-5 సార్లు దొరుకుతాయి. తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది? ఇవి తింటే ఖచ్చితంగా వీరు అనారోగ్యానికి గురవుతారు అనిపిస్తుంది. అందుకని కొనిపెట్టరు. కానీ పిల్లలు ఎంతసేపు మారం చేస్తూనే ఉంటారుగా, మాకు అది కావాల్సింది. అందుకని ఇది వరండాలో చూస్తాడు, చూసి 4-5 రౌండ్లు అక్కడే వేస్తాడు. అపవాది కూడా ఇదే చేస్తున్నాడు, అర్థం చేసుకో. ఎవరిని ఏ రీతిగా ప్రలోభ పెట్టాలో,
ఈ ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు ఎలాగ ప్రలోభ పెడతాడో పిల్లల్ని. ఒకప్పుడు అండి గంట మోగించేది, ఇప్పుడు గంట 300 పెట్టి ఆ మైక్ కొనుక్కుంటున్నాడు. ఆ మైక్తో రోడ్లన్నీ తిరుగుతున్నాడు కదా. ఇక అది వినపడేసరికి పిల్లలు ఆగుతారా? విశ్వాసి పరిస్థితి కూడా ఈ రీతిగా ఉంది. రక్షించబడి మారు మనస్సు పొంది విశ్వాసంలో కొనసాగాల్సిన వారు, ఆత్మీయతలో పటిష్టమైన స్థితిలో ఉండవలసిన వారు కదా, ఎలాగైపోయిందంటే పరిస్థితి ఇటువంటి చిన్న చిన్న ప్రలోభాలకు కూడా లోనవటం అనేది చాలా విచారకరమైన సంగతి. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో అపవాది ఉరుల నుంచి, అపవాది వేసే గాలం నుంచి, అపవాది వల నుంచి మనల్ని మనం కాపాడుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందుకని క్రైస్తవునికి ప్రతి సందర్భంలో కూడా ఇటువంటి పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. అది వ్యాపారం కానివ్వండి, అది ఉద్యోగం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, అపవాది ప్రలోభ పెడతాడు. వాడు ప్రలోభ పెట్టడు అనటానికి లేదు. అదే సందర్భంలో మేము ఆత్మీయతలో పడిపోము అనటానికి లేదు. గమనించండి. అందుకని ప్రతి ఒక్కరికి కూడా అపవాది ఏం చేస్తున్నాడంటే ఆశ కలిగిస్తున్నాడు, ఆశ పుట్టిస్తున్నాడు. ఆశ పుట్టించి ఆ ఆశలో చిక్కుబడిపోయేలాగా చేస్తున్నాడు. ఒకసారి ఆ ఆశ అనే ఊళ్ళో చిక్కుబడిపోయాక వాడు ఆశ అనే గాలం వేసి మనల్ని గుచ్చి లాగుతుంటే వాడి వలలో మనం పడ్డాక ఇక అందులో నుంచి బయటికి రావటం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా. అందుకని తర్పీదు అని చెప్పి బైబిల్ సెమినరీకి వెళ్ళిన సగం మంది తిరిగి వచ్చి వారి వ్యాపకాల్లో మునిగిపోతున్న వారు లేరా? ఎందుకు? అపవాది వారికి గాలం వేసేశాడు కదా. ఏదో ఒక రీతిగా విశ్వాసం మీద ఆధారపడవలసిన వారిని ఇటువంటి ఆశకు గురి చేసి ఈ ఆశలో ఉంచేశాడు అపవాది. అందుకని మనం చూడగలిగితే ఆదికాండము 25వ అధ్యాయములో ఒక మాటను మనం చదువుతూ ఉన్నాం. 25వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాటను చదువుతూ ఉన్నాను, గమనించండి. 25:31. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా. గమనించండి. జ్యేష్ఠత్వానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా గొప్ప ఆధిక్యత ఉంది. ఆ విశిష్టతను కూడా ఇక్కడ యాకోబు ప్రస్తావిస్తున్నాడు. ఏమంటున్నాడు? 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక అతను అరణ్యంలో అప్పటి వరకు వేటాడి ఇంటికి వచ్చాడు. తమ్ముడేమో కూర వండుతూ ఉన్నాడు. అంటే కొంతమంది పురుషులకు కూరలు వండే అలవాటు ఉంటుంది. ఇదేం తప్పని నేను చెప్పను, ఎందుకనంటే అప్పుడప్పుడు నేను కూడా ప్రయోగాలు చేస్తాను కాబట్టి ఇది తప్పను. ఎందుకని? నెసెసిటీ, అవసరత, తప్పదు కదా. ఇక్కడ యాకోబు కూడా వండుకుంటున్నాడు. బహుశా అతని అవసరత ఏంటో మనకి తెలియదు. అన్న ఆకలితో వచ్చాడు. ఎర్రగా కూర కనిపించేసరికి బహుశా అతనికి ఎటువంటి ఆశ కలిగిందో, నాకు కూర పెట్టవా అని అడిగాడు. దానికి యాకోబు ఏం చేయాలి కదా. మన ఇంటి దగ్గరికి వచ్చి అయ్యా అన్నం పెట్టండి అయ్యా అంటే మనం పెట్టమా ఎవరికైనా? భిక్షకులు వచ్చినప్పుడు మనం ఏమి సాయం చేయకుండా ఉంటామా? చేస్తాం కదా. అలాంటిది వచ్చింది అన్న, అడుగుతుంది ఆహారం పెట్టమని. దానికి బదులుగా యాకోబు చేసిన పనేంటి? రక్త సంబంధి అని కూడా చూడకుండా ఏమంటున్నాడు? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు. బహుశా యాకోబులో ఎంత కాలంగా ఆ జ్యేష్ఠత్వం మీద ఆశ ఉందో మనకు తెలియదు. ఎంత కాలంగా ఆ జ్యేష్ఠత్వం మీద కన్నేసి ఉంచాడో మనకు తెలియదు. ఎందుకనంటే ఉన్న కుమారులందరికీ ఒక ఎత్తు అయితే జ్యేష్ఠ కుమారుడికి 2 ఎత్తులు, అంటే డబుల్ పోర్షన్. ఉన్న ఆస్తిలో 2 వాటాలు అతనికి అయితే మిగతా వాళ్ళందరికీ కూడా ఒక భాగమే. ఇతనికి మాత్రం, అనగా ఏశావుకి మాత్రం 2 భాగాలు. ఇంతకు మించి జ్యేష్ఠ కుమారుడనే హోదా.
వీటన్నిటి మీద యాకోబుకి ఏం కలిగిందో చెప్పనా? ఆశ కలిగింది. ఈ ఆశలో యాకోబు చిక్కుబడిపోయాడు కదా. అధికారం కావచ్చు, ధనం కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, మనిషి ఇటువంటి ఆశలో చిక్కుబడిపోయాడు అనుకోండి, ఇక అన్న అనే విచక్షణ, తల్లిదండ్రులనే గమనం, బంధుత్వం అనే విచక్షణ, ఇవన్నీ మనిషి కోల్పోతాడు. ఇప్పుడు యాకోబు కూడా ఆ ఆశలో చిక్కుబడిపోయాడు. అపవాది యాకోబుకి ఎటువంటి ఆశ పెట్టాడు? ఇక్కడ జ్యేష్ఠత్వం అనే ఒక ఆశ పెట్టాడు కదా. దేవుని చిత్తానుసారంగా ఉంటే దేవుడు దీవించే సమయానికి దీవిస్తాడు కదా. దీవించకపోయినా యాకోబుకి వచ్చిన నష్టం ఏంటి? కానీ ఇక్కడ యాకోబులో ఎంతసేపు ఈ ఆశ అతనిలో బలంగా పనిచేస్తూ ఉంది కదా. షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని ఆ మండుతున్న అగ్నిగుండంలో పడేశారు. పడేసినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటి? ఖచ్చితంగా మా దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేమైతే బాధపడేది ఏమి లేదు, ఆ విగ్రహానికి మొక్కేది కూడా ఏమీ లేదు అన్నారు. ఇది కదా విశ్వాసం, ఇది కదా నిరీక్షణ కదా. దేవుడు దీవిస్తే దీవిస్తాడు. ఇప్పుడు ఇతనికి వచ్చి నష్టం ఏంటి? గడవటం ఏమైనా కష్టంగా ఉందా యాకోబుకు? ఇంటి పట్టునే ఉంటున్నాడు. పోనీ ఏశావు వెళ్ళినట్టు అరణ్యంలోకి వెళ్ళి ఎండకు ఎండుతూ ఏదో వేటాడి తీసుకొచ్చి తినాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇంటి పట్టునే ఉండి హాయిగా జీవించాల్సిన యాకోబు తనకు కలిగిన ఆశ వలన ఏమడుగుతున్నాడు ఇప్పుడు ఏశావును? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేసే, నేడు నాతో ప్రమాణము చెయ్యి అంటున్నాడు. గమనించండి. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, నేను తిండి లేక చచ్చిపోతున్నానయ్యా కదా, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు? ఏశావు ఒక భ్రష్టుడు, ఉన్న ఆధిక్యతను విడిచిపెట్టేసుకోవటం కదా. వారిద్దరి మధ్య ఈ సంభాషణ ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనం ఆఖరికి ఎంతో విచారపడతా ఉంటాం. ఏంటి ఈ మనిషి తన జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టుకోవడం ఏంటి? అంతకంటే ముందు తన రక్త సంబంధికి ఆహారం పెట్టడానికి జ్యేష్ఠత్వాన్ని అడగటం ఏంటి కదా. వాస్తవానికి మనం గమనించగలిగితే ఎప్పటి నుంచుందో ఈ ఆశ. అందుకని రిబ్కాకు దేవుడు చెప్పనే చెప్పాడు, నీ గర్భంలో ఉంది 2 పిల్లలు అనుకుంటున్నావేమో, కాదు 2 జనాంగాలు కదా. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. గమనించండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనిను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను కదా. అమ్మ కడుపులోని అన్న కాలు మడిమ పట్టుకొని తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. 2 నిమిషాల వ్యవధిలో ఒక అతను అన్నగా, ఒక అతను తమ్ముడిగా ఉండిపోయాడు. బహుశా సాధారణంగా మనిషికి ఒక 10 నెలలు 11 నెలలు వచ్చాక గుర్తుపట్టడం, అంటే మన భాషలో అనాలంటే ఊహ తెలుస్తుంది అంటారు కదా. ఓ సంవత్సరానికి ఏమైనా ఊహ తెలుస్తుందేమో. కానీ యాకోబు పరిస్థితి ఎలాగుంది? గర్భంలో ఉండగానే అన్న మడిము పట్టుకొని వచ్చేసాడు. గమనించండి. అంటే అక్కడ కూడా తనే ముందు రావాలనే ఆశ. ఈ ఆశ యాకోబుని గర్భం నుంచి బయటకు వచ్చాక కూడా ప్రశాంతంగా ఉంచిందా? ఉంచలేదు. గమనించండి. నేనే ముందు పుట్టాలి అనుకున్నాడు, కానీ దేవుని చిత్తం అది కాదుగా. అందుకే ఏశావు ముందు పుట్టాడు, తరువాత యాకోబు పుట్టాడు కొద్ది నిమిషాల వ్యవధిలో. గమనించండి. ఆ కారణంగా జీవించినంత కాలం కూడా ఏది గర్భంలో ఎలాగైతే నేనే ఉన్నతంగా ఉండాలి, నేనే జ్యేష్ఠుడిగా ఉండాలి అనుకున్నాడో, ఆ ఆశ అతను ఇప్పుడు ఏం చేసేసింది? ఒకానొక రోజున ఏశావు ఎప్పుడైతే ఆహారం పెట్టమని అడిగాడో, ఆ కూరకు ఏశావు కూడా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడో, దానికి యాకోబు చిక్కుబడిపోయాడు. ఆ ఆశకు యాకోబు చిక్కుబడిపోయాడు.
వాస్తవంగా నేటి దినాల్లో కూడా మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం కదా, ప్రయాస పడకూడదు, ప్రయోజకులు అయిపోవాలి. ఎలాగవ్వాలి? ఎలాగవుతారు కదా? అవ్వరు. ప్రయాస పడాలిగా. సచిన్ అంత పేరు రావాలంటే సచిన్ ఎంత కష్టపడ్డాడో మనం కూడా అంత కష్టపడాలి. సచిన్ లాంటోడు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి డైరెక్ట్గా మూలపాడు స్టేడియంకి వెళ్ళిపోయి ఆడటం 2 రోజుల ముందే వచ్చి నెట్ ప్రాక్టీస్ చేసి అప్పుడు అసలు మ్యాచ్ ఆడతాడు. అంటే ఎంత ప్రయాసపడుతున్నాడు కదా, దీనికోసం ఎంత త్యాగం చేసి ఉంటాడు. సరిగ్గా తినక కేవలం గ్లూకోజ్ లాంటిదో చిన్న అట్టుపళ్ళు లాంటివో తిని ఒక రోజంతా కదా. ఇది ఎవరో తెలుసు. ఈ ప్రయాస ఎవరు గుర్తిస్తారు? ఎవరూ పట్టించుకోరు. కానీ జనాల ఆశ ఏంటి? సచిన్ అంత అయిపోవాలి, సచిన్ అంత అయిపోవాలి కదా. అలాగే పుట్టిందేమో 2వ వాడిగా పుట్టాడు, కానీ మొదటి వాడు అనుభవించే జ్యేష్ఠత్వాన్ని ఇతను కోరుకుంటున్నాడు. అంటే గమనించండి, ప్రయాస పడకూడదు, ప్రయోజకుడైపోవాలి. కుదురుద్దా? ఒకవేళ ఇదే మనిషి ఆశ అనుకోండి, ఖచ్చితంగా ఆశలో చిక్కుబడిపోతాడు, పాపంలో పడిపోతాడు, ఆత్మీయతను కోల్పోతాడు. ఇందులో ఏ సందేహం కూడా లేదు. గమనించండి, ఏ సందేహం కూడా లేదు. మనిషికి ఆశ ఉండటం తప్పు కాదు, కానీ అది దేవుని చిత్తమా కాదా కనిపెట్టి వివేకముతో వివేచనతో తెలుసుకొని మనం కోరుకోవాలి కదా. అందుకని తలాంతులు ఉండటం తప్పు కాదు, కానీ ఆ తలాంతుల్ని సరిగ్గా వినియోగించడం రావాలి. లేకపోతే ఏం జరుగుతుంది? అప్పుడప్పుడు కొన్ని పోస్టర్లో చూస్తూ ఉంటారు, 9 కృపావరాలు కలిగిన దైవజనులను ఉంటాయి. ఒకటి ఉండటమే ఎక్కువ సార్. ఇక్కడ 9 ఉంటే ఏమవుతాడో తెలుసా? లూసిఫర్ అవుతాడు. అక్కడ వచ్చింది బాధ అదే. నాకు లాగా, నా చేత అవదా, నేను లేనా అన్నాడు లూసిఫర్. అది ఇటువంటివి ఉంటాయి చాలా. అందుకని గమనించండి, ప్రయాసపడాలి కదా. యాకోబు ప్రయాసపట్టలేదు, కానీ ఏం చేస్తున్నాడు? అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని కోరుకుంటున్నాడు. ఆఖరికి దేవుడికి తెలుసు, తెలియకుండా ఉంటుందా? తెలుసు అదే. కానీ ఎందుకు అనుమతించాడు అంటే, ఏమాత్రమైనా వెనక్కి తగ్గుతాడేమో, ఏమైనా మనసు మార్చుకుంటాడేమో, ఏమైనా కనికరిస్తాడేమో అనుకున్నాడు. కానీ యాకోబు మాత్రం అస్సలు ఎక్కడా రాజీ పట్టలేదు. తనకు కావాల్సిందేంటి? జ్యేష్ఠత్వం. ఇంతకాలానికి అవకాశం వచ్చింది. రెక్కాకు దేవుడు చెప్పాడు, నీ గర్భంలో ఉంది 2 పిల్లలు కాదు, 2 జనాంగాలు కదా. పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతాడు. ఇదేంటి? ఎలాగవుతాడు అసలు? వాడి విశ్వాస భ్రష్టత్వం అటువంటిది. ఏశావు యొక్క విశ్వాస భ్రష్టత్వం కదా. అందుకనే మనం కూడా జనాన్ని చూస్తూ ఉంటాం. పేరుకు పెత్తనం ఇస్తే తలంతా తినేసిందని. అలాగే యాకోబు లాంటి వాడు కూడా పెత్తనం కోసమే చూస్తున్నాడు. వాడికి పెత్తనం కావాలి. ఎవరి మీద? అన్న మీద. తనకి 2 ఆస్తి కావాలి. గమనించండి. అందుకని రాయబడి ఉంటుంది రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను కదా. ఊహ తెలియక ముందే, మేలేంటో కీడేంటో తెలియక ముందే, అసలు ఈ సెన్సెస్ అన్ని పనిచేయక ముందే, ఇంద్రియ జ్ఞానం రాకముందే దేవుడు నిర్ణయించేశాడు. అందుకని యాకోబు గమనించండి, ఆ గర్భం నుంచి బయటకు వచ్చాక మన వాడి ఆశ ఒకటే, ఏంటది? నేను జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి. అందుకని అన్న అనే విచక్షణ కోల్పోయాడు. ఒకవేళ ఇది తెలిస్తే తండ్రి ఏమంటాడో అన్న విచక్షణ కూడా లేదు. ఇవన్నీ కూడా మర్చిపోయాడు. మర్చిపోయి
ఏం చేస్తున్నాడు? ఆశలో చిక్కుబడిపోయాడు. చాలా సందర్భాల్లో ఈ ఆశకు చిక్కుబడిపోయిన వారు ఏమనుకుంటారంటే వారికి వచ్చిన అవకాశాలన్నీ ఆధిక్యతలే అనుకుంటారు. అక్కడ మనస్సాక్షి మాట వినరు. వారికి వచ్చిన అవకాశాలు ఇవన్నీ ఆధిక్యతలే, నాకు కాబట్టి, నేను కాబట్టి అనుకుంటారు. కానీ ఆఖరికి ఈ ఆశ యాకోబును ఎటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళిందో మనం చూడగలిగితే, శరీర సంబంధమైన ఆశ కారణంగా ఈ లోక సంబంధమైన పాపంలో పడిపోయాడు యాకోబు. ఇంతకీ ఇస్సాకుకు ఉన్న ఇద్దరు కుమారులు ఇప్పుడు పెద్దవాడు ఎవరంటారు? పెద్దోడు ఎవరు అవుతాడా? గమనించండి, ఏశావు కాదా? అయితే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవటం వల్ల ఏశావు నష్టపోయాడేమో కానీ కోరిచ్చి జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నందువల్ల యాకోబేం బాగుపడలా. ఇది మర్చిపోకూడదు. కోరిచ్చి కొనుక్కున్న జ్యేష్ఠత్వం ఇది. ఆయన దానంగా ఇచ్చింది కాదు, మనోడు కొనుక్కున్నాడు. అందుకనే గారడి సీమోను ఏం చేశాడు? తన దగ్గర ఉన్న డబ్బుతో కృపావరాలు కొనుక్కోవాలని చూశాడు. అందుకని వీళ్ళేమన్నారు, నీ వెండి నీతోనే నశించిపోద్ది. ఎందుకని? నువ్వు డబ్బుతో కృపావరాలను కొనుక్కోవాలనుకున్నావు, నువ్వు కోరిచ్చి జ్యేష్ఠత్వాన్ని కొనుక్కోవాలనుకున్నావు. ఎలా కుదురుతుంది? ఒకవేళ తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవటం వల్ల విశ్వాసభ్రష్టుడైపోయి ఏశావు నష్టపోయాడేమో కానీ కోరిచ్చి కొనుక్కున్నందువల్ల యాకోబు ఏం బాగుపడాలా? ఇది మర్చిపోకూడదు మనం. తర్వాత రోజుల్లో తన మనసు మార్చుకునేంత వరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎంతగా ప్రాణాన్ని కాపాడుకోవటానికి కూడా ప్రయత్నించాడో మనం చూడగలిగితే మనకి అర్థమవుతూ ఉంటుంది. అందుకే ఎవరైతే ఇటువంటి అధికారము, పేరు, డబ్బు అనే ఆశలో చిక్కుబడిపోతారో వారు విచక్షణ కోల్పోతారు. ఇక ఎవరినైనా మోసం చేయటానికి వెనుకాడు కదా. ఇప్పుడు అన్నను మోసం చేశాడు, తల్లిని తండ్రిని మోసం చేశాడు, ఎవరినైనా సరే మోసం చేస్తాడు ఇంకంతే. అందుకని యాకోబుకి ఉన్న పర్యాయ పదమే మోసగాడు. గమనించాలి, ఆ విచక్షణ మనిషి కోల్పోతాడు. అందుకని ఇటువంటి ఆశకు క్రైస్తవుడు చిక్కుబడకూడదు. చిక్కుబడితే విచక్షణ కోల్పోతాడు, విశ్వాసభ్రష్టుడైపోతాడు. గమనించండి, గమనాలు ఏమీ తెలియవు. ఇది మంచి, ఇది చెడు, మనం చేయకూడదు, మనం చేయొచ్చు, తెలియదు. బయట సమాజంలో జరుగుతున్న మోసాలన్నీ కూడా ఇటువంటివి. మీకు నూజివీడు నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్ళే రోడ్లో బహుశా సరిగ్గా ఆ మీర్జాపురం దగ్గరలో తుక్లూరు అనే ఊరు వస్తుంది. ఇది జరిగి ఒక 20 ఏళ్ళు అయింది. నీ వయసు అయ్యి అంత అంటే 43 సంవత్సరాలు. నేను 2వ తరగతి నుంచి ఈనాడు న్యూస్ పేపర్ చదువుతున్నాను. ఈ సంఘటన జరిగి 20 సంవత్సరాలు. అప్పుడు ఎలా ఉండేదో తుక్కులూరు. ఇప్పుడంటే నేను రెగ్యులర్గా ట్రావెల్ చేస్తాను కాబట్టి ఆ రోడ్లో అన్ని ఇండస్ట్రీస్, చాలా వరకు ఇండస్ట్రీస్ వచ్చేసాయి. కార్గిల్ ఫుడ్స్ కానీ, జెర్సీ పాలు కానీ, ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నీ ఆ రోడ్లోనే ఉంటాయి. చాలా టైల్స్ కంపెనీలు, చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి తుక్కులూరులో. నేను చదివిన విషయం ఏంటంటే, ఈనాడు పేపర్లో ఒక అతను తన పొలం అమ్మగా వచ్చిన డబ్బులతో, అంటే ముందే అడ్వాన్స్ ఇస్తారు, కొన్ని రోజుల తర్వాత మొత్తం అమౌంట్ ఇస్తారు కదా, ఆ మొత్తం తీసుకోవటానికి వెళ్ళి వస్తా 2 మంచి ఎడ్లు కొనుక్కొని చీకటి పడిపోయిందన్న ఉద్దేశంతో, ఇక ఇప్పుడంటే అన్నీ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అంత అడుగుల్లాగా ఉంటాయి కదా 20 ఏళ్ల క్రితం, ఆ తుక్కులూరులో ఆగి, ఇప్పుడంటే డాబాలు ఉంటాయి, అప్పుడు ఏముంటాయి అని ఊహించుకుంటున్నారు మీరు? పెంకుటిల్లు ఉంటాయి కదా, డబ్బులు వచ్చి ఆ పెంకుటిల్లు ఉండి అదే ఏముంటుంది, అరుగు ఉంటుంది కదా, సావిడి అరుగు. అక్కడ ఈ రాత్రికి నిద్రపోయి ఎడ్లు కూడా ఇక్కడే ఉంచి తెల్లారిక
అంత వెలుగులో వెళ్దాము, చీకట్లో ఎందుకులే అనుకొని ఆ ఇంటి వాళ్ళని అడిగి, ఇదేంటి పరిస్థితి, అంత డబ్బులు నా దగ్గర, ఇవి దాయండి మీ దగ్గర, ఇదిగో ఎడ్లు ఇక్కడే ఉన్నాయి, నేను ఈ రాత్రికి ఇక్కడ నిద్రపోయి తెల్లారి ఎన్ని తీసుకొని వెళ్తాను. ఆ ఇంటి యజమానికి ఆశ కలిగింది. టవల్లో ఇంత మూట కనిపించేశారు. మరి 100లో ఇచ్చారో డబ్బులు, 500లో ఇచ్చారో మనకు తెలియదు, కానీ ఇంత మూట కనిపించేసరికి అతనికి ఆశ కలిగింది. ఏమనుకున్నాడంటే, ఖచ్చితంగా అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి ఇతన్ని చంపేసి పెంటపోకు కింద దాచిపెట్టేద్దాం శవాన్ని అనుకున్నాడు. తను అనుకున్న ప్రకారమే చేసేసాడు. ఇక అంతా ఎవరికి తెలియదులే అనుకున్నాడు. తెల్లారి 6 బయటకు వచ్చేసరికి వాకిట్లో నుంచి ఈ డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎదురు పడుతున్నాడంట. ఎదురుగా వచ్చి, అంటే రాత్రి డబ్బులు ఇచ్చాక ఇస్తే నేను వెళ్తాను, నా ఎడ్లు కూడా తీసుకెళ్తాను. మరి రాత్రి ఎవరిని చంపినట్టు? వాళ్ళ అబ్బాయినే చంపాడు. వాళ్ళ అబ్బాయి సెకండ్ షో సినిమాకి వెళ్ళి అర్ధరాత్రి వచ్చి, సర్లే వీళ్ళందరూ నిద్ర లేపడం ఎందుకని బయటే పడుకున్నాడు. ఆ చీకట్లో ఎవడైతే తెలియలా విచక్షణ కోల్పోయాడు, ఎందుకని డబ్బు అనే ఆశలో చిక్కుబడిపోయాడు. అర్థమవుతుందా? ఆశ మనిషి చేత ఎంత పాపం చేయిస్తుందో. ఎందుకు ఆశపడాలి? అధికారం కోసం కానీ, డబ్బు కోసం కానీ, పేరు కోసం కానీ ఎందుకు ఆశపడాలి కదా? పోనీ మనం ఏమైనా తిన్నగా ఉంటామా? వంశ ఎన్ని వచ్చాక అసలు అన్నీ మర్చిపోతాం కదా. ఎంత విచారకరం ఇది. ఆ డబ్బు అనే ఆశలో పడి సొంత కొడుకుని చంపేసుకున్నాడు. గమనించి, సొంత కొడుకునే చంపేసుకున్నాడు కదా. అందుకే ఆశ మనిషిని ఆ రీతిగా చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు యాకోబును కూడా ఏం చేసింది? సొంత అన్న, తోడబుట్టినోడు ఆ విచక్షణన్నీ మర్చిపోయి జ్యేష్ఠత్వాన్ని లాక్కునేలాగా చేసింది. అందుకని గమనించండి, ఆ తర్వాత జ్యేష్ఠత్వం అయితే తీసుకున్నాడు. ఇస్సాకు అవసాన దశలో ఉన్నప్పుడు, ఇస్సాకు ఇక మరణ పడకల్లో ఉన్నప్పుడు, ఇస్సాకు నుంచి దీవెనలు పొందుకోవటానికి ఏం చేయబోయాడో మీ అందరికీ తెలుసు కదా. ఇస్సాకు ఏమన్నాడంటే, అయ్యా ఏశావు, నువ్వు వెళ్ళి చక్కగా వేటాడి నువ్వు మేకలను తెచ్చి దాన్ని వండి నాకు పెడితే నిన్ను దీవించి నేను చచ్చిపోతానయ్యా అన్నాడు. ఈ మాటలు ఎవరన్నారు? ఈ మాటలు ఎవరన్నారు? రెబ్కా వింది, యాకోబు వినలేదుగా. కానీ యాకోబుని పిలిచి ఏం చెప్పిందంటే, ఇదిగో మీ నాన్నలాగా అన్నాడు కాబట్టి నువ్వు మన మందలోకి వెళ్ళి 2 మంచి మేకపిల్లలను తీసుకురా, నేను వండి పెడతా, నిన్ను రెడీ చేస్తా, నువ్వు వెళ్ళి మీ నాన్నకి పెట్టి దీవెనలన్నీ తెచ్చేసుకో కదా. అప్పటికి అడిగాడు, అమ్మా నాన్నకి తెలిస్తే అది శాపం కదా. ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? నేను. వస్తే శాపం నాకు, దీవెనలన్నీ నీకు కదా. దీవెనలన్నీ నీకే. కథానాయకి రోజు ట్రైన్లో ఎక్కడో పక్కూరులో కాలేజీకి వెళ్ళి చదువుకొని చాలా కష్టపడి ఒకరోజు వెళ్ళిపోదాం అనుకుంటే తల్లి సహకరించి ఏమంటుంది? తల్లి ఏమైనా ఉంటే మీ నాన్నకి నేను చెప్పుకుంటాను, నేను కొట్టించుకుంటాను, నువ్వు వెళ్ళిపో అన్నట్టు అన్నమాట. అంటే వెళ్ళిపోయి నువ్వు హ్యాపీగా ఉండు, ఏమైనా ఉంటే ఇక్కడ ఇబ్బందులు నేను చూసుకుంటా, నువ్వు దీవెనలన్నీ తీసేసుకో మీ నాన్న దగ్గర నుంచి. నీకు ఈ ఆలోచన ఇచ్చింది నేను కాబట్టి, దీనికి సహకరించింది నేను కాబట్టి, శాపాలు వస్తే ఎవరికి వస్తాయి? నాకే వస్తాయి. గమనించండి. అందుకని ఆ సమయంలో కూడా యాకోబు చేసింది ఏంటంటే, 2 మేక పిల్లల్ని తీసుకొచ్చి సిద్ధం చేసింది. రిబ్కా తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు. 27వ అధ్యాయంలో ఒకసారి మనం చూడగలిగితే, 27వ అధ్యాయము 20వ వచనంలో, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా ఏమంటున్నాడు యాకోబు? నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు దాన్ని రప్పించుట చేతని కదా. ఆశలో చిక్కుబడిపోయిన వ్యక్తికి అవకాశాలన్నీ ఆధిక్యతలుగా కనిపిస్తే మోసం చేయటానికి వెనుకడుగు వేయకుండా ఎవరి పేరు వాడుకుంటున్నాడు ఇక్కడ యాకోబు? వేటాడేవాడు సమయం పట్టుద్ది కదా.
ఇంత త్వరగా నువ్వు ఎలాగొచ్చావంటే నీ దేవుడైన యెహోవాయే నా ముందుకి రప్పించాడు. నేను వాటిని పట్టుకున్నాను, అన్నీ సిద్ధం చేశాను, నీ దగ్గరికి తెచ్చాను. అందుకనే గమనించండి, ఆ రకంగా చెప్పి తన తండ్రి చెవులను మోసం చేశాడు కదా. అంతకు మునుపు మనం చూడగలిగితే 13వ వచనంలో ఏమంటుంది తల్లి? అయినను 12వ వచనం, ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగాను తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. అయినను అతని తల్లి ఏమంటుంది? నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నీవు మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా వెళ్ళాడు. 2 మంచి మేకపిల్లలను తీసుకొచ్చాడు. 16వ వచనంలో, రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడకు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికి ఇయ్యగా ఏమంటున్నాడు? అతను వెళ్ళి తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరు అని అడిగాను. అందుకు యాకోబు ఏమంటున్నాడు? నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడును, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. గమనించు, తల్లి మొత్తం సిద్ధం చేసింది. ఇతను అదే మాట ప్రకారం వెళ్ళి తండ్రి దగ్గర నిలబడి ఏమంటున్నాడు? ఎవరు నువ్వు అంటే, నేను ఏశావు, నీ జ్యేష్ఠ కుమారుడు కదా. అక్కడేమో కోరిచ్చి అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు. ఇక్కడేమో ఇప్పుడు తండ్రిని మోసం చేస్తున్నాడు, తల్లిని మోసం చేస్తున్నాడు. గమనించండి, తండ్రి కూడా, ఇస్సాకు కూడా మోసపోయాడు తన చెవులు. గమనించండి, వాస్తవంగా దృష్టి మాంద్యం వచ్చినప్పుడు మిగిలిన ఈ వినికిడి శక్తి కానీ ఈ స్పర్శ కానీ బాగా పనిచేస్తాయి, మనిషికి బాగా పనిచేస్తాయి. ఎప్పుడైనా సరే మీరు కళ్ళు లేని వారిని గమనించండి, ఇవి పని చేయవు కదా, మిగతావన్నీ డబల్ రేషియోలో పనిచేస్తాయి. వినికిడి కానీ స్పర్శ కానీ చాలా జాగ్రత్తగా వాళ్ళు చేసుకుంటారని, మనకంటే బాగా. మనం కళ్ళు మూసుకొని అది 100 రూపాయల నోట 200 రూపాయల నోట మనం చెప్పలేదు, వాళ్ళు చెప్పగలరు. అంటే ఇప్పుడంటే బ్రెయిలీ గీతలు ఇచ్చారు కానీ 4 ఇవ్వకపోయినా చెప్పగలరు, అంత గొప్ప వాళ్ళు. అందుకని గమనించండి, దేవుడు వారిని అటువంటి ఆధిక్యతలోకి తీసుకెళ్ళారు. ఒకటి పని చేయట్లేదంటే మిగతాయి చాలా బాగా పనిచేస్తాయి, మిగతాయి చాలా బాగా పనిచేస్తాయి. ఇక్కడ ఆ దృష్టి మాంద్యం ఉంది ఇస్సాకుకు, కానీ వినికిడి కూడా బాగా పనిచేయాలి, కానీ అక్కడ కూడా మోసపోయాడు. 20వ వచనంలో తన చెవులను కూడా యాకోబు మోసం చేసేసాడు. అంత మాత్రమే కాదు, అలాగని చేతులు తడివించుకొని తండ్రి మరి స్పర్శను కూడా మోసం చేశాడు. 22వ వచనంలో చదువుదామా? యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతన్ని తడవి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే. కొద్దిగా అనుమానం ఉంది యాకోబు అని, కానీ చేతులు స్పర్శ తడివి చూశాక ఏశావే రూఢి అయిపోయింది. గమనించండి, ఎన్ని రకాలుగా యాకోబు మోసం చేస్తూ ఉన్నాడు. అలాగే తన నాసికా రంధ్రాలను కూడా మోసం చేసేసాడు యాకోబు. 27వ వచనంలో చూస్తారా? అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రముల వాసన చూచి అతని దీవించి ఇట్లా, నేను ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలె నున్నది. ఎన్ని రకాలుగా తండ్రిని మోసం చేశాడో చూశారా? వినికిడి దగ్గర మోసం చేసేసాడు, స్పర్శలో మోసం చేసేసాడు, ఈ వాసన దగ్గర మోసం చేసేసాడు. ఏమనాలి ఇంకా యాకోబుని మోసగాడు కాకపోతే కదా. ఎందుకు ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు అంటే ఆశ కలిగింది. దేని మీద? ఆశీర్వాదం మీద. అంతకుముందు అన్నను ఎందుకు మోసం చేశాడంటే ఆశ కలిగింది జ్యేష్ఠత్వం మీద.
అందుకనే కోరించి కొనుక్కున్నాడు జ్యేష్ఠత్వాన్ని. గమనించండి, ఏ వ్యక్తి అయితే ఈ ఆశకు చిక్కుబడిపోతాడో ఇక మనుషుల్ని మోసం చేయటానికి వెనుకాడడు. కుటుంబము, తల్లిదండ్రులు, బంధుమిత్రులు అన్న విచక్షణ కోల్పోతారు. ఎవరైనా ఒకటి. అతనికి కావాల్సిందేంటి? తన ఆశ నెరవేర్చబడిపోవటం. అందుకని గమనించగలిగితే ఈ ఆశను బట్టి ఏమైనా సంపాదించుకున్నాడా అంటే ఏమీ లేదు. ఆఖరికి యాకోబుకి ఏమి మిగిలింది? చేతికర్ర ఒక్కటే మిగిలింది. గమనించి, చేతికర్ర ఒక్కటే. యోర్దాను దాటి వెళ్ళే సమయానికి చేతికర్ర ఒక్కటే ఉంది. ఎందుకని? ఈ దీవెనలన్నీ పోగొట్టుకున్నాడు కదా. జ్యేష్ఠత్వం పోయింది, ఆ విషయం తెలిసిపోయింది ఏశావుకి. తర్వాత తండ్రి నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు ఉన్నాయి కదా అనుకుంటే అది కూడా ఏశావు కంటే ముందుగానే వెళ్ళి ఆ కోరించి ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకున్నాడు ఏశావు. ఇక యాకోబును వదులుతాడా? తరుగుతున్నాడు. యాకోబు కూడా ప్రాణభయంతో వెళ్ళిపోయాడు. గమనించండి, మరి కూరబెట్టి సంపాదించుకున్న జ్యేష్ఠత్వం, నాన్నను మోసం చేసి పొందుకున్న ఆశీర్వాదం, ఇవేవి కూడా యాకోబు వెంట రాలేదు. గమనించగలిగితే ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది: నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రులను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని. జ్యేష్ఠత్వం లేదు, తండ్రి దగ్గర నుంచి సంపాదించుకున్న, మోసం చేసి తెచ్చుకున్న ఆశీర్వాదాలు లేవు. ఇప్పుడు ప్రాణభయం మాత్రం ఉంది. అతని చేతిలో కర్ర మాత్రమే ఉంది. గమనించండి, అందుకని ఆశలో చిక్కుబడితే ఎంతటి మోసానికైనా మనిషి తెగబడతాడు. ఆ అధికారం లేకపోతే మనిషి బతకలేడా? ఆ డబ్బులు లేకపోతే మనిషి బతకలేడా కదా? ఆ పెత్తనమే చెయ్యకపోతే మనిషి బతకలేడా? అని ఏంటంటే చెయ్యాలి. గమనించండి, ఓబీ అంటారు, ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఎంబీఏలో ఒక అద్భుతమైన పేపర్ ఉంటుంది. ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్లో మనిషి మనస్తత్వాన్ని బట్టి 10 మంది మధ్యలో కలివిడిగా పనిచేసేటప్పుడు, అది ఏ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా, వాళ్ళు ఏదో ఒక రకమైన గుర్తింపును కోరుకుంటారు. అందుకని రెవెన్యూ ఓడు పెట్టుకొని కేసులు ఉండవు. పక్కోడి మీద, ఆడి మీద, వీడి మీద. ఆఖరికి రిటైర్ అయిన తర్వాత కూడా కేసులు పెట్టుకుంటారు రెవెన్యూ ఓడు. అంటే నా దృష్టిలో రెవెన్యూ ఉద్యోగం చేయకపోవడమే మంచిది క్రైస్తవులు. ఎందుకు? అలాంటి ఏదో డబ్బు కోసం చేసి మన సాక్ష్యం ఎందుకు పోగొట్టుకోవడం కదా? మన సాక్ష్యం ఎక్కడైతే పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందో, ఎక్కడ మన ఆత్మీయతను దిగజార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందో, అటువంటి చేయకపోవడమే మంచిది. చేసి ఎందుకు? ఎవరికి ఉపయోగం అయ్యింది కదా? ఎత్తుకు పై ఎత్తులు వేసి, ఎప్పుడు చూడలేదా మీరు? ఏసీబీ కేసులన్నీ రెవెన్యూలోనే ఉంటాయి. ఎందుకు పట్టిస్తారు? ఒకరి మీద ఒకరు ఏదో ఒక రకమైన ప్రొఫెషనల్ జెలసీ. మా ఇంటి ముందే ఎంఆర్ఓ ఆఫీసు, మా ఇంటి ముందే, మా పక్కనే పోలీస్ స్టేషన్. నేను చూడని ఏసీబీ దాడులు లేవు ఎంఆర్ఓ ఆఫీసులో ఈ 10 సంవత్సరాల్లో. ప్రతి ఎంఆర్ఓ ఏసీబీ దాడిలో దొరికి వెళ్ళిపోయినోడు, ఒక్కడూ ప్రశాంతంగా రిటైర్డ్ అయినోడు లేడు. అందుకే చెప్తున్నా ఈ మాట, రెవెన్యూ వాళ్ళు ఇలాగే ఉంటారేమో. మరి డబ్బు కోసం అంత పని చేయాలా? వాడు తీసుకున్నాడని వీడికి సమానంగా షేర్ రాలేదనో, పర్సంటేజీలు రాలేదనో, ఒకరి మీద ఒకరు ఆశ. ఓది తీసుకున్నవాడు ఏం ప్రశాంతంగా ఉంటాడా? ఒక్కడు కుర్చీలో ప్రశాంతంగా ఉండడం. మీరు ఏ రెవెన్యూ ఆఫీస్కైనా వెళ్ళండి, వాడి టేబుల్ మీద ఒక కాపర్ వాటర్ బాటిల్ను, స్ప్రౌట్స్ ప్యాకెట్ తప్ప ఏమి ఉండవు. ఇంకేంటాడు అంత సంపాదించి తినింది? కనీసం జారాకి హారికాకి వెళ్ళాను గంగాళగాడు. ఎందుకు జరిగింది? ప్రశాంతంగా తినలేని ఉద్యోగాలు అవసరం. కానీ ఒక ఆశ ఉందిగా నీకు, నేను కూడా ఉద్యోగం చెయ్యాలి, నాకు కూడా ఉద్యోగం ఉండాలి.
ఆ ఆశ నిన్ను ఏం చేసింది? బీపీలకి షుగర్లకి తీసుకెళ్ళింది. ఆ ఆశ నిన్ను ఏం చేసింది? ప్రొఫెషనల్ రైవల్కి కదా, ఈ విరోధాలకు తీసుకెళ్ళిపోయింది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఉద్యోగస్తుడు కాకపోయినా పర్వాలేదు, ప్రభువు నిన్ను పోషించగలిగిన సమర్థుడు, మర్చిపోవద్దు. నువ్వు పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆశపడ్డావు చూడు, ఈ ఆశ కోసం నువ్వు పరిగెత్తి 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 కదా నీ ఆత్మీయతను పోగొట్టుకుని, వర్షాలిస్ అనే ఒక కౌంటీలో ఒక జమీందారు ఏం చేశాడంటే చాటింపు ఇచ్చాడు. నాకు ఇన్ని ఎకరాల పళ్ళ తోటలు, పొలాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను ఒక టోపీని పెడుతున్నాను. ఈ టోపీని తీసుకొని ఎవరైనా ఎంత దూరం అయితే నడిచి సూర్యాస్తమయంలోపు వచ్చి ఈ టోపీని మళ్ళీ ఎక్కడే పెడతారో వాళ్ళు నడిచినంత భూమి వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు. చాలా ఆలోచించారు జనాలు. కానీ పక్క చెక్కిన ఒక ముసలోడు వచ్చి నేను వెళ్తానండి అని చెప్పి టోపీ వేసుకొని వెళ్ళి 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 మొదట ఆయనకి పొలాలు కనిపించినాయి అంట. సర్లే పండించుకొని తిందాం. అవి కూడా దాటి వెళ్ళాక పళ్ళ తోటలు కనిపించింది. ఆహా ఇంకేంటి, ఎక్స్పోర్ట్ చేసేయచ్చు, అవి చేయొచ్చు, ఇవి చేయొచ్చు అని అవి కూడా దాటుకుంటూ వెళ్ళి. కానీ వెళ్తానే ఉన్నాడు, ఆశ తీరట్లా మనిషికి. ఆఖరికి ఇంకా సూర్యాస్తమయం అవుతుందనగా సర్లే వెనక్కి వెళ్ళిపోదామని ఇంకా పరిగెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకని? తిరిగి వెళ్తే కానీ తన నడిచిన భూమి అంతా తనకి రాదు. కానీ సగం దూరంలోనే ప్రాణాలు విడిచేశాడు పరిగెత్తలేక కదా. అప్పుడు ఆ జమీందారు అన్నాడంట, ఈ ఎకరాలన్నీ కాదు, వీడికి కావాల్సింది 6x3 ఇచ్చేయండి అన్నాడు. ఏంటది? గొయ్యి. ఇలాగా ఆశ వెంట పరిగెత్తే ప్రతి మనిషి పరిస్థితి గొయ్యే. అవసరమా మనకు? అందుకనే గమనించండి, ఆశపడకూడదు. దేవుని చిత్తానికి వెలుపల మనం ఇంత ప్రయాస పడకూడదు, అవసరం లేదు. గమనించు. అందుకనే చాలా సందర్భాల్లో మనం అర్థం చేసుకోగలిగితే యాకోబుకు ఉన్న ఇటువంటి ఆశ మనుషుల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ ఆశ వారిని ప్రశాంతంగా ఉండనివ్వదు, పరిగెత్తేలాగా చేస్తుంది. ఆఖరికి వాళ్ళ గమ్యాన్ని ఏమైనా చేరుకుంటారంటే లేదు కదా. అందుకని ఇటువంటి వారు ఎలా ఉంటారంటే, ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది. 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉన్న మాటను చదువుతున్నాను. న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకునేవాడు, అలాంటి వాడు అక్కడ రాయబడి ఉంది. తాను పెట్టని గొడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. విచ్ ఈజ్ నాట్ లాఫుల్. ఏది న్యాయ విరోధమైనదో, ఏది న్యాయబద్ధమైనది కాదో అలాగ సంపాదించుకునేవాడు ఎలా ఉంటాడంట? పెట్టని గుడ్ల మీద పొదిగే కౌజు పెట్టలాగా ఉంటాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. గమనించు. ఈ లోకంలో ఏదో ఉంది అన్న ఆశతో పరిగెత్తేవాడు కదా. పరిగెత్తి 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 ఒక పొలాన్ని 2-3 రిజిస్టర్ చేసేవాడు, ఒక స్థలాన్ని 4 రిజిస్టర్ చేసేవాడు. ఏం సంపాదించుకుంటారు సార్? ఏం సంపాదిస్తారు చెప్పండి కదా. ఒకనొక రోజున అవన్నీ విడిచి కదా. మనం అనుకోవచ్చు 14 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది కదా ఇది ఎవరికి వెళ్తుందో. ఎందుకంటే సివిల్ కేసులన్నీ 14 సంవత్సరాలు పడతాయి అని అంటూ ఉంటారు కదా. ఎలా ఉంటుందంటే పరిస్థితి, కోర్టు కేసుల గురించి మీకు తెలియదుగా, తెలుసా? ఎలా ఉంటుందంటే, కేసు గెలిచినోడు బాగానే ఉంటాడు, ఓడిపోయినాడు కోర్టులోనే ఏడుస్తాడంట, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. అర్థమైందా? ఓడిపోయినాడు నేను ఓడిపోయానే అని కోర్టులోనే ఏడుస్తాడు, కానీ గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. ఎందుకు? ఉన్న దానికోసం ఆ పంతానికి పోయి లాయర్ని బతికించాడు కదా ఈ 15 ఏళ్ళు. అందుకని ఆశకు మనిషి చిక్కుబడకూడదు. చిక్కుబడితే యాకోబు లాంటి పరిస్థితి, ఏమీ ఉండవు, సగంలో పోతాయి.
కదా. ఈ కౌజు పెట్ట కూడా ఒకానొక రోజున ఆ గుడ్లను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకని? కోడి వస్తుంది, అది కూర్చుంటుంది, ఏదో కూర్చుంది, అదంతా వన్ డే సీఎం లాగా అన్నమాట. ఆ ఒక్కరోజే అది దాని మీద కూర్చోవటం. అందుకని గమనించండి, అటువంటి మోసం ఏ మాత్రం కూడా ఆలోచించకుండా మోసానికి తెగబడే యాకోబులాగా అయిపోతారు. గమనించగలిగితే తండ్రిని మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఇటువంటి మోసగాడి దగ్గరికి దేవుడు దిగొస్తున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయములో మనం గమనించగలిగితే 16వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఏ రీతిగా మరి ఒక నిచ్చెన ఒక కొన, ఆ నిచ్చెన యొక్క కొన ఆకాశానికి, మరొక కొన భూమికి ఉందో, అలాగే ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారో ఇటువంటి దర్శనాన్ని చూశాడు. ఈ మోసగాన్ని దేవుడు దర్శించాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? తెల్లారింది 29వ అధ్యాయములో హారానులో ఉన్న మామ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అన్నం కోసం పనిచేయటం మొదలుపెట్టాడు కదా. ఎండకు ఎండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు. ఏ రీతిగా అభివృద్ధి చెందుతున్నాడో, అభివృద్ధి చెందినప్పుడల్లా మరి లాబాను కుమారులు ఇతని మీద అసూయపడుతూ వచ్చారు. ఇతన్ని ఏమంటారు, నిందిస్తూ హింసిస్తూ వచ్చారు. అంటే వెళ్ళిపోతాడేమో ఇక్కడ నుంచి అని. కానీ యాకోబు మాత్రం వెళ్ళలేదు. గమనించాలి, జీతం విషయంలో లాబాను యాకోబుని మోసం చేశాడు. ఇప్పుడు అర్థమైందా? మోసానికి మోసమే ఎదురవుతుంది. తండ్రిని, తల్లిని, అన్నను మోసం చేశాడు మోసగాడైన యాకోబు. ఇప్పుడు యాకోబుని ఎవరు మోసం చేశారు? లాబాను మోసం చేశారు. లాబాన్ని ఏమంటాం ఇప్పుడు? యాకోబుని మోసగాడు అందాం, లాబాన్ని మోసగాళ్ళకు మోసగాడు. అందుకని మోసానికి మోసమే ఎదురవుతుందండి. ఇందులో ఏ సందేహం కూడా లేదు. మోసం చేస్తే మోసం ఎదురవుతుంది. అందుకని న్యాయవంతంగా ఉండాలి. మనం వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా. ఎందుకని? ఇదే మోసం మనకి ఎదురవుతుంది కదా. ఎందుకనంటే వ్యాపారం చేసే వారికి కొంత ఆశ కలుగుతుంది. 740 మిల్లీలీటర్ల థమ్సప్ లేదా స్ప్రైట్ 40 రూపాయలు ప్రస్తుతం. కానీ ఎంతకు అమ్ముతారు దాన్ని? 45 రూపాయలకి. ఏంటంటే 5 రూపాయలు ఎక్కువ అంటే కూలింగ్. అసలు గరిష్ట అమ్మకపు ధరే నీకు 40 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు 5 రూపాయలు పెంచి ఎలాగ అమ్ముతున్నావు? నీ మనస్సాక్షి ఏమైపోయింది? ఒకవేళ నీకు దాని మీద మార్జిన్ లేదనుకో, వదిలేవయ్యా. ఎందుకు మోసం చేయాలి? దానికి నువ్వు సమర్థించుకునేది ఏంటి? ఇష్టమైన వాళ్ళు కొనుక్కి వెళ్తారు, అందరిని కొనమంటున్నావా మేము? అసలు ఈ మాటలు తగునా క్రైస్తవుడికి? అందుకనే నువ్వు కల్వరి వైన్స్ అని పెట్టి నువ్వు అమ్మినా సరే నువ్వు బాగుపడవు. గుర్తుపెట్టు. ఎన్ని కుటుంబాల్లో అది అశాంతిని మిగిలిస్తుంది కదా. అందుకని నీ చేతిలో కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు, కానీ లాటరీలో నేను ఎప్పుడూ దీవించను. నువ్వు 5 రూపాయలు పెంచి 10 రూపాయలు పెంచి లాటరీలో అమ్ముదాం అనుకుంటే, పాకిస్తాన్తో యుద్ధం అని చెప్పి ఉల్లిపాయల రేటు పెంచుదాం అనుకుంటే కదా, యుక్రెయిన్తో యుద్ధం అని చెప్పి రిఫైన్డ్ ఆయిల్ రేటు పెంచుదాం అనుకుంటే, వీటిల్లో దేవుడిని దీవిస్తాడా? అంటే ఈ వ్యాపారస్తులందరూ సిండికేట్ అయిపోతారు. నువ్వెందుకు వాళ్ళల్లో చేరాలి? అవసరం లేదండి. దేవుడిని పోషించగలరు. అందుకని మోసం జోలికి మనం వెళ్ళకూడదు. అందులో మోసం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. నీ మనస్సాక్షిని నువ్వు పీక నొక్కేసి చేసేస్తావేమో. అందుకని జాగ్రత్తగా ఉండాలి. నేను చేయను అనడానికి లేదుగా. నీకు ఒకరోజు ఆశ కలుగుద్ది. ఆ ఆశలో చిక్కుబడిపోతే నువ్వు కదా, ఆశలో చిక్కుబడిపోయిన తర్వాత ఏం చేస్తావు? డేట్ అయిపోయిన, ఎక్స్పైరీ డేట్ ఉన్న బ్రెడ్
ఎక్స్పైరీ డేట్ ఉన్న డ్రింకులు కూడా అమ్మేస్తారు. అవన్నీ ఎక్కడికి వస్తాయి అంటారా? మా కొండూరు వస్తాయి ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ. జనాలు చూసుకోరుగా. నేను కూడా వాళ్ళకి ఎడ్యుకేటెడ్ లాగా కనిపించాల 10 ఏళ్ల క్రితం కొండూరు సెంటర్లో. అందుకని నాకు కూడా అలాంటి ఇచ్చేవాళ్ళు. నేను చూసి అయిపోయింది కదంటే లేదు అని లోపల పెట్టేసుకునేవాడు. కానీ కొన్ని ఎక్స్పైరీ డేట్ చూసుకోలేదు తను. నేను చూసి చెప్పాను. అప్పుడు ఏం చేయాలి? దాన్ని పడేయాలి కదా. పడేసేవాళ్ళు కాదు, నేను లోపల పెట్టేసుకున్నాను. లేదులేండి రేపు వస్తే ఇస్తాంలేండి. మనకేమో ప్రతి సాయంత్రం 1 లీటర్ థమ్స్అప్ తాగండి. అసలు చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. ఎంత అంటే ఇప్పుడు బైబిల్ స్టడీ కూడా లేట్ అయిపోద్ది ఇది లేకపోతే. ఏదో తింటా ఉండాలి పక్కన, చాలా కష్టంగా ఉండేది. వీళ్ళేమో డేట్లు అయిపోయినాయి. ఇదంతా కాదులే. ఎప్పుడో నెలకోసారి విజయవాడ వస్తాం కదా, అప్పుడంటే మనకు విజయవాడ బాధ్యతలు లేవు. ఆ కొత్త రోజుల్లో 10 ఏళ్ల క్రితం అక్కడ పచ్చి పులిచే, అక్కడ పచ్చళ్ళే, అక్కడే అంత. ఎప్పుడైనా నెలకు 2 సార్లు విజయవాడ వచ్చినప్పుడు మొత్తం ఎత్తుకెళ్ళడం మొదలెట్టాం. ఎందుకని ఈ బాధ ఎవరు పడతాడు? ఉన్న ఆరోగ్యాలే అంతంత మాత్రం కదా. ఆ భయంతో మళ్ళీ అమ్మో, ఎందుకని కొద్దిగా ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం అనుకోండి, ఇంకో 10 రోజులు ఎక్కువ పరిచయం చేస్తాం అంతే. దీనికోసం దీవెనయ్య గారు వచ్చి నువ్వు పాలే తాగాలి ఎక్కడో, మనం తాగి కాల్షియం పెంచుకుంటే మంచిది. ఆయనే వచ్చి చెప్పవసరం లేదుగా. అందుకని గమనించండి, ఈ ఆశలో చిక్కుబడిపోయి మనం మోసం చెయ్యక మునిపే మారు మనసు పొందాలి. ఇప్పుడు యాకోబు అటువంటి మారు మనసే పొందాడు. దేవుణ్ణి కలుసుకున్నాడు, మారు మనసు పొందాడు. గమనించండి, ఈ మోసం తను చేసిన మోసం తనకే ఎదురయ్యింది. అందుకని 31వ అధ్యాయంలో మనం చూడగలిగితే 31వ వచనంలో 31వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలిగితే, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. అందుకని ఎక్కడ మనిషి వ్యాపారాత్మకమైన దృక్పథంతో ఉంటాడో నమ్మకాన్ని కోల్పోతాడు, శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. అందుకని కమర్షియల్ యాటిట్యూడ్ అనేది మంచిది కాదు. నువ్వు అద్భుతమైన ప్రసంగికుడివి, నేను కాదన్ను. నువ్వు గంట ప్రసంగిస్తావు కాదన్ను. కానీ నువ్వు 200కి పుస్తకం అమ్మావు అనుకో, నేను బాధపడతాను. నీకు ఆ కమర్షియల్ యాటిట్యూడ్ వచ్చిందనుకో, అఫ్కోర్స్ దెర్ ఈస్ నో ఫ్రీ లంచ్, ఏది ఊరికనే రాదు. కానీ నువ్వెందుకు 200కి అమ్మాలి? అమ్మితే నీ ధ్యాస అంతా దేని మీద ఉంటుందో తెలుసా? ప్రసంగం మీద కంటే నీ పుస్తకాలు అమ్ముకోవడంలో. నువ్వు ఫ్రీగా ఇచ్చావనుకో, ఆ కమర్షియల్ యాటిట్యూడ్ ఉండదు. ఆ దాతృత్వం ఎక్కడ పోతుంది క్రైస్తవుడికి? అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సాక్ష్యం కోల్పోయే పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు చేయకపోవడమే మంచిది. నువ్వు ఖాళీగా పంచాయతీ బెంచీ మీద కూర్చున్నా సరే టైంకి వచ్చి ఏదో ముద్ర వేసి నీకు 4,000 ఇచ్చేస్తారు. ఏంటంట? దీనికోసం నువ్వు ఎవరిని మోసం చేయాలి? ఇవ్వట్లేదా మీ ఊళ్ళో? మా ఊళ్ళో ఇస్తారు, లేకపోతే ఓట్లేదు. అందుకనే గమనించండి, ఆశకు చిక్కుబడిపోతే మనిషి మోసం చేయడానికి తెరవలుతాడు. గమనించండి, పక్షి ఎగరగలిగిన సామర్థ్యం ఉండి కూడా ఎందుకు వలలో చిక్కుబడిపోయింది? ఆశ. దానికి అక్కడ ఏ గింజలు కనిపించింది, ఆ గింజలకు ఆశపడిపోయింది. ఆల్రెడీ తల్లి పెట్ట చెప్పిందంట ఈ పిల్లలతో, వేటగాడు వస్తాడు, గింజలేస్తాడు, వలలేస్తాడు, జాగ్రత్త. వాడు వచ్చాడు, వేసాడు, ఎగిరిపోయేటప్పుడు కూడా, అంటే వలతో పాటు తీసుకెళ్ళిపోయేటప్పుడు కూడా అయ్యే అంటున్నాయి అంట. వేటగాడు వస్తాడు, గింజలేస్తాడు, తీసుకుపోతాడు అంటున్నాయి, కానీ తప్పించుకోవాలి. అంటే ఎక్కడ పోయింది ఆ విచక్షణ?
నీళ్ళల్లో ఈదగలిగి ఎంత లోతుకైనా చెరువులోకి వెళ్ళగలిగే చేప ఎందుకు తొలగిపోయింది? ఆ ఎర అనే ఆశ. ఈ ఆశ మనిషిని చిక్కించుకుంటుంది, జాగ్రత్త కదా. అందుకని వీడు ఏం చేస్తాడు, ఆ గేలానికి వానపాముని 3 ముక్కలు చేసి గేలానికి గుచ్చుతాడు. ఈ చేపలు కాచి చోట ఉందిగా, మధ్యాహ్నం ఖాళీకి చేపలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా. అది కేజీ 120, 130 వచ్చే చేపలని ఎందుకు గంట సేపు అలాగే నిలబడి ఏదో పెద్ద పనికాహార పథకంలాగా, కరువు పనిలాగా? నీకు టైం విలువ తెలీదా? నీకు ఎలా సమర్థించుకుంటావు? దీన్ని హాబీ అంటావా, క్రియేటివిటీ అంటావా? ఎవరో పెద్దోడు నాకు చెప్పాడు, గేమ్ ఆడితే ఐక్యూ డెవలప్ అవుతుంది. అవునా, మరి చదువుకుంటారా అన్నాడు. గేమ్స్ ఆడితేనంటే ఐక్యూ డెవలప్ అవుతుందంట. టైం ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా? దానికి మనిషి బానిస అయిపోతాడు తెలుసా? ఎన్టీఆర్ కాంప్లెక్స్కి వెళ్ళి 30 రూపాయలకి 2 బ్లౌజులు కొనుక్కొని ఇలా అంటా ఉంటాడు. ఏం ఆడేవరా అంటే అంటా ఉంటాడు. బానిస అయిపోయాడు దానికి, ఇది లేకపోతే ఉండలేడాడు. ఏం చేస్తాం? అలా 3 ముక్కలు చేసి వానపాముని, ఈ వానపాము కూడా ఎలా తవ్వుతాడు? పెంట పొగుల్లోకి వెళ్ళి తవ్వి దాన్ని 2 వానపాములు తీసి వాటికి మొక్కలు చేసి గేలానికి వేసి, ఆ వైర్ ఉండదుగా దానికి ఒక బెండు మొక్క ఎక్కడో కట్టి అలా పెట్టి ఉంచుతాడు. ఇప్పుడు యాకోబు దానికి అన్నాడు చూడండి, ఏమని? నీ దేవుడైన యెహోవా నా ముందరకి ఆ మేకను రప్పించాడు అని. ఈ చేప కూడా అలాగే అనుకుంటుంది, ఆహా గాలిలో ఎగురుతూ ఉంది, నీళ్ళల్లో తేలుతూ ఉంది, నా కోసమే దేవుడు ఈరోజు రెడీ చేశాడు. ఆ ఎరను చూసింది కానీ వెనకాల పాపం అనే గేలాన్ని చూసిందా? ఆశ కూడా అంతే, వెనకాల పాపం ఉంటుంది, జాగ్రత్త. మాట్లాడేటప్పుడు బాగానే ఉంటుంది. మీ అమ్మ ఏం కూర చేసింది? కాకరకాయ. పంచదార వేసిందా? అన్నం తిన్నావా? బాగానే ఉంటుంది. నువ్వు కాబట్టి మాట్లాడుతున్నావు, నాకు ఎవరైనా మాట్లాడతారు అసలు. కానీ దీని వెనకాల వాడు ఏం ఆశిస్తున్నాడు కదా? వాడు మాట్లాడుతున్నాడని ఎర్రని కనపడుతుంది కానీ వాడు ఏం ఆశిస్తున్నాడు? ఆ గేలం నీకు తెలుసా? ఆ గేలం గుచ్చుకుందనుకో, నేను ఎర్రని తిని వెళ్ళిపోతాను అనుకోవటం కుదురుద్దా? ఆ గేలం గుచ్చుకుందనుకో వాడు ఏం చేస్తాడు? అదే హబక్కూకు చెప్పాడు, వాడు గేలం వేసి గుచ్చి లాగుతున్నాడు. లాగితే ఎక్కడికైనా తప్పించుకుంటారా చేప? జాగ్రత్త. ఆశపడిన కొద్దీ అపవాది మోసంలోకి తీసుకెళ్తాడు, పాపంలో పడేస్తాడు. ఆ గేలంలో గుచ్చి లాగినప్పుడు మాది పల్లెటూరే కాబట్టి చూస్తూ ఉంటాను, ఖాళీగా జనాలు కూర్చొని పాటలు పడుతూ ఉంటారు, గంటలు గడిపేస్తూ ఉంటారు. మనకేమో రోజు పరిగెత్తకపోతే పని జరగదు అసలు. కానీ ఇంత టేక్ ఇట్ ఈజీగా ఎలా గడుపుతున్నారు వీళ్ళు? ప్రపంచంలో ఎక్కువ మంది యూత్ ఉన్న దేశం మనదే అంటున్నారు. మనం ఎందుకు ఇంత ప్రొడక్టివిటీ ఉండట్లేదంటే అప్పుడు అర్థమైంది, యూత్ అందరూ ఖాళీగానే ఉంటున్నారు. వీళ్ళు ఖాళీగా ఉండి ఏం చేస్తారు? మురళీ నాయక్ ఫోటోకి మాత్రం పాలు వేస్తారు. అదే నువ్వు కూడా ఏదో చేయొచ్చు కదా, కనీసం మరి అటువంటి మిలిటరీ కాకపోయినా సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ లాంటివి అయినా చేయొచ్చు కదా కనీసం. ఎయిర్పోర్ట్లో ఎక్కడో చోట ఉంటావు, ఎంతసేపు ఈడికి భజన చేయడమే సరిపోద్ది. కానీ బుక్యా మురళీ నాయక్ బాగానే ఉంది, నువ్వేం తెలియదుగా, అడుగు చావాలిగా, ఏదో ఉద్యోగం చేయాలిగా. చేయకుండా ఎంతసేపు ఈ భజన బృందాలు ఎక్కువైపోతాయి మనకు. అందుకే వాడు గుచ్చి లాగుతున్నాడు. ఎలాగంట? అలాగే ఇంకేం చేస్తున్నాడు? గుచ్చి లాగి చిక్కించుకుంటున్నాడు, ఉడులు ఒడికి చిక్కించుకుంటున్నాడు. పక్షి ఎగరగలదు కానీ ఎందుకు వలలో చిక్కుకుపోయింది అంటే ఆ గింజలనే ఆశకు చిక్కుబడిపోయింది. ఇంకా ఏం చేస్తున్నాడు వాడు? తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. ఇంకా ఏమంటున్నాడు వాడు? తన వలకు ఏం చేస్తున్నాడు? పూజలు చేసి బలులు కూడా
అర్పిస్తున్నాడు. ఎందుకని? ఇది నాకు ఆహారాన్ని ఇస్తుంది అని. అపవాది అంత సంతోషిస్తున్నాడు. గమనించాలి. ఎప్పుడు ఒక విశ్వాసిని ఆశలో చిక్కుబడ చేసేసి ఆ పాపంలో పడేసి ఆ ఉరులలో ఉంచేసిన తర్వాత అలాగిదైపోతున్నాడు అపవాది. అందుకే మనం గమనించగలిగితే పాపం అనే ఎరను చూస్తున్నాడు కానీ మనిషి దాని వెనుక మరణం అనే ముళ్ళును మాత్రం చూడాల. ఇదంతా నాకేం కాదు, నేను తప్పించుకోగలను అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ బెండు మొక్క ఆ నీటి పైభాగం నుంచి కొద్దిగా కృంగినట్టు దిగినట్టు అనిపించింది, వెంటనే ఏం చేస్తాడు? ఎలర్ట్గా ఉంటాడు. గంటలు ఎదురు చూసే దానికోసం ఎలర్ట్గా ఉండి లాగేస్తాడు. అందుకని చేపలు పట్టే వాళ్ళలో ఈ సమయస్ఫూర్తి గమనించండి. యాక్టివ్గా ఉంటారు ఆ విషయంలో. అప్పుడు ఒక బీడియే తాగనివ్వండి, సిగరెట్టే తాగనివ్వండి, అప్పుడు మాత్రం లాగేస్తారు వెంటనే. అపవాది కూడా అలాగే లాగేస్తున్నారు. అధికారం అనే ఎర, డబ్బు అని ఎర, పేరు ప్రఖ్యాతులని ఎర మనిషికి వేసేస్తున్నారు. దీని వెనక మరణం ఉందన్న సంగతి మనిషి గ్రహించలేకపోతున్నాడు. గమనించాలి. అందుకని చూడగలిగితే ఇటువంటి పరిస్థితుల్లో యాకోబు ఏం చేశాడు? తన మనస్సును మార్చుకున్నాడు, దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. అందుకని హోషేయ గ్రంథంలో యాకోబు గురించి రాయబడి ఉంటుంది కదా. ఆదికాండము 32వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. ఆ రాత్రి యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. 32:24లో యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. అందుకే హోషేయ భక్తుడు కూడా అంటున్నాడు 12:4లో, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అనగా దేవుడు అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. అయ్యా నేను మోసగాడిని, అయ్యా నేను తండ్రిని మోసం చేశాను, నేను తల్లిని మోసం చేశాను, అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వం కూడా లాక్కున్నాను అని ఎప్పుడైతే యాకోబు యథార్థంగా ఒప్పుకున్నాడో దేవుడు కనికరించాడు. హల్లెలూయా. అందుకే దేవుడు కేవలం ఆస్తిపాస్తులు ఇచ్చేవాడు మాత్రమే కాదు, మనల్ని మరణం నుంచి జీవంలోనికి దాటిచ్చేవాడు. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. ప్రతి మనిషికి కూడా దేవుడు రెండవ అవకాశాన్ని ఇస్తున్నాడు. దావీదుకు కూడా దేవుడు రెండవ అవకాశాన్ని ఇచ్చాడు. అందుకనే దావీదు ఆ కీర్తనలో కృమ్మరించుకుంటానే ఉన్నాడు. నా అపరాధము, నా పాపము, నా తప్పిదము, ఈ రీతిగా కుమ్మరించుకుంటానే ఉన్నాడు. దేవునితో ఐక్యపరచబడ్డాడు. హల్లెలూయా. అందుకని ఈ ఆశ మన ఆత్మీయతను పాడు చేయక మునుపే, ఈ ఆశ మనల్ని పాపంలో పడేయక మునుపే ప్రభువుని అడుగుదాం. అయ్యా నీ చిత్త ప్రకారం నేను ఉంటాను అని ఎప్పుడైతే ఆయన అడుగుతామో ఆయన మనకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తాడు. మరణంలో నుంచి మనల్ని జీవంలోనికి ఆయన దాటిస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా అపవాది కోరల నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడు. దానికోసమే ఆయన శిలువ మీద మనందరి కోసం తన యవ్వన రక్తాన్ని కార్చి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. మన పాపాల నుంచి ఆయన మనల్ని విమోచించాడు. హల్లెలూయా. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆశకు చెక్కబడకుండా ఆత్మీయతకు కట్టుబడి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తాత్కాలికమైన ఆశ కదా, ఇప్పుడున్న ఆలోచన తర్వాత ఉండదు మనిషికి, కానీ దానికి ఆల్రెడీ అప్పగించేసుకుని తన ఆత్మీయతను కొదవ పెట్టేస్తాడు. అంటే తన ఆత్మీయతను ఏం చేస్తాడు? ఆశకు తాకట్టు పెట్టేస్తాడు. అంత ప్రమాదకరం అది కదా. వాస్తవంగా ఎలీషా తర్వాత ఎలీషా అంతటి గొప్ప ప్రవక్త ఎవరవ్వాలి? గెహజీ అవ్వాలి. కానీ ఆ డబ్బు మీద ఉన్న ఆశ అతను ఏం చేసింది? తన ఆత్మీయతను, తన అభిషేకాన్ని తాకట్టు పెట్టేలాగా చేసింది. ఆఖరికి ఏం మిగిలింది? అతనికి పుష్టే మిగిలింది. గమనించాలి. మన ఆత్మీయతను మనం కాపాడుకోవాలి, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు దీవించకుండా ఎవరు కూడా ఇదవరు. కానీ మనమేదో మానవ ప్రయత్నాలు చేసి అలాగే అందరినీ మోసం చేసి యాకోబులాగా ఏం సాధిద్దామని
కాబట్టి గమనించండి, అటువంటి ఆలోచనలు ఏవి కూడా విశ్వాసం ఉండకూడదు. ఆత్మీయతే మనకు ప్రాముఖ్యమైనది. ఆ ఆత్మీయతను బట్టే ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో కొద్ది మాటలను ధ్యానించడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, ఆత్మీయతను కొదవబెట్టి ఆశ వెంట పరిగెత్తి జనాల్ని మోసం చేసి యాకోబు నాయన విచక్షణ లేకుండా కుటుంబాన్ని అంతటిని మోసం చేసి ఒంటరిగా మిగిలిపోయాడు. మా గమనంలోనికి యాకోబుని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. యాకోబుకు మీరు రెండో అవకాశాన్ని ఇచ్చారు. ఆ రీతిగా మా ఆలోచనలు మీ స్వాధీనంలో ఉంచుకోవాలి. మీ స్వాధీనంలో ప్రభావం నడిపించమని బతిమాలుకుంటున్నాను. మా ఆత్మీయతను మేము కాపాడుకుంటూ నిన్ను మహింపరిచే వారంగా మేము ఉండుటకునైనా సహాయం చేయమని, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని నాయన దైవజనుడు రఘుని గారు చేస్తున్న పరీక్షలను మీరు దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. నూతన ప్రాంతాల్లో విస్తరించబడటానికి సహాయం చేయండి. సహకారులు మీరు లేవనెత్తుతున్నారు.